ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి దాదాపు 400 మంది ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అయితేనేది, ఎమ్మెల్యేలు అయితే, మాజీ నేతలు అయితే, ముఖ్య నేతలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఈరోజు 6 నెలల తర్వాత కేసీఆర్ గారు వస్తున్నటువంటి యొక్క సర్వసభ్య సమావేశంలో ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకుంటారో దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు బీసీ కమిషన్ మాజీ మెంబర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత సుప్రత్ పటేల్ మనతో ఉన్నారని అడిగి తెలుసుకుందాం. ఏం నడుస్తుంది మొత్తానికి లోపల 6 నెలల తర్వాత ఈరోజు టైగర్ ఎంట్రీ ఇన్ జనతా గ్యారేజ్ అని చెప్పేసి ఇలాగ నేను ఒక సోషల్ మీడియాలో చూసిన. ఎట్లా ఉంది, ఏం కథ, ఏం నడుస్తుంది? ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఏంటంటే కేసీఆర్ గారు బయటకు రావాలి, మాకు భరోసా ఇవ్వాలి. తెలంగాణ మొత్తం కోరుకుంటుంది. ఒకటే సంవత్సరం అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, కానీ ప్రజలు ఏం కోల్పోయినరో మొత్తం కూడా అర్థం చేసుకురు. మొత్తం కూడా అన్ని కూడా మబ్బులన్నీ తొలగిపోయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, అంటే అమలు చేయమని తెలిసినటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి నట్ట నిండా ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు ఫెయిల్యూర్ పార్టీగా, ఫెయిల్యూర్ గవర్నమెంట్గా చెప్పుకుంటున్నారు. అది అందరూ ఎవరికి మీరు పోయి మైకి పెట్టినా కానీ అదే చెప్తారు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఏంటని ఉందంటే దేశంలో మొదటిగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఆయన సహచర కేబినెట్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది. ఈరోజు సినిమా యాక్టర్లు మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం అని. అట్లాంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీకి ఒక దిశానిర్దేశం చేయడానికి మా తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు మీటింగ్ ఉద్దేశించి చెప్తాడు. కాబట్టి చాలా ఉత్సాహంగా తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ మొత్తం కూడా గమనిస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద మా పోరాట బాట ఇప్పటికే మేము పోరాటంలో తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు ఒక దిక్కు కేటీఆర్ గారు, ఒక దిక్కు హరీష్ రావు గారు, ఒక దిక్కు కవిత గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలనే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు రంగంలోకి దిగితే ఇంకే విధంగా ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఉదాహరణ ఇప్పుడు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే పార్టీ బలోపేతం కోసం కమిటీలు వేయాలి, గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు కూడా కోరుతా ఉంది. అటు బీఆర్ఎస్ అయితేనేది, లేకపోతే పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవులన్నీ కూడా ఈ కొలికొచ్చే అవకాశం ఉందా ఈ సమావేశంలో? డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి బలంగా కార్యకర్తలు ఉన్నారు. మొత్తం కూడా 60 లక్షల సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఆ సభ్యత్వాన్ని మళ్ళా ఇంకా పెంపొందించుకుంటూ రెన్యువల్ చేస్తూ, అదేవిధంగా కింద గ్రామ స్థాయి నుండి బూత్ లెవెల్ నుండి కమిటీలు వేసుకుంటూ రాష్ట్ర స్థాయి వరకు కూడా మళ్ళా కమిటీలు పునర్నిర్మాణం చేపట్టడానికి తప్పకుండా దిశానిర్దేశం చేశాడని అనుకుంటున్నారు అంతా కూడా. కాబట్టి 100% నెక్స్ట్ కూడా ఇది ఎలక్షన్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఎన్నుకునేటటువంటి ఇది కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు దిశానిర్దేశం కోసం అంతా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 100% కార్యవర్గం, అదేవిధంగా అనుబంధ సంఘాలు అన్నీ కూడా సంపూర్ణంగా గతం నుండి కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేనటువంటిది బీఆర్ఎస్ పార్టీలో, గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఏంటంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని పదవుల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి 100% మళ్ళా రివైవ్ చేసుకుంటూ తర్వాత ప్రజల సమస్యల్ని ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది, కేసీఆర్ గారు బాధపడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ బాధపడుతున్నది కూడా. ఈరోజు రైతుల ఆత్మహత్యలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం తెచ్చుకున్నది, తెలంగాణ తెచ్చుకున్నది ఈ రైతుల కన్నీళ్లు తుడవాలని, వీళ్ళకు మంచి నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని రాజులు చేయాలని కేసీఆర్ గారు ఆ విధంగానే 10 సంవత్సరాల కాలం గడిచింది. 10 సంవత్సరాల్లో రైతులు భరోసాగా ఇట్లా ఎప్పుడు పంట వేయాలనుకుంటే పంట పెట్టుబడి సాయం వచ్చింది రైతు బంధు రూపంలో. 12 విడతలుగా వాళ్ళకి పెట్టుబడి సాయం ఇచ్చినటువంటిది దేశ చరిత్రలోనే. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అట్లాంటి రైతు బంధును ఈరోజు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతు భరోసా అన్నాడు, ఎవ్వరు కూడా వేసినటువంటి దాఖలా లేవు. 1 ఎకరా అన్నాడు, 1/2 ఎకరా అన్నాడు, ఇప్పటి వరకు కూడా మొత్తం సంపూర్ణం కాలే. రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఏమన్నాడు, డిసెంబర్ 9 నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి చేసిడు కదా అనే నమ్మకంతో ఈయన కూడా చేస్తాడు అనుకున్నారు. తర్వాత ఏమైంది, ఇప్పటికీ ఏ గ్రామంలో ఎక్కడ పోయి మీరు పోయినా కానీ ఎవరు పోయినా కానీ 30-40% కూడా రుణమాఫీ జరగలేదు తెలంగాణలో. కాబట్టి రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది.
ఈరోజు నీళ్లు వచ్చేటటువంటి ప్రాజెక్టులలో నీళ్లు పట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు పెండింగ్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయినప్పటికీ 10% పనులు కూడా పూర్తి చేయాలనేటువంటి దుస్థితిలో వీళ్ళు ఈరోజు పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి పాలమూరు ప్రజలు కూడా అడుగుతున్నారు. నిన్న కూడా కల్వకుర్తి వేదికగా కేటీ రామారావు గారు అడగడం జరిగింది. 100% ఈరోజు ఎక్కడ ధర్నాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ధర్నాలు పెడితే స్వచ్ఛందంగా బహిరంగ సభలు అవుతున్నాయి. ధర్నా అంటే ఒక 1000 మందితోనో 2000 మందితో చేయాలి, కానీ 10,000, 15,000, 20,000 మంది వస్తున్నటువంటి చూసాం. కాబట్టి దీంతో పాటు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నేనే లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఏమంటున్నారు, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీఏ ముఖ్యమంత్రి అవుతున్నారు. నిజంగా అసలు బీసీలపై బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? ఈరోజు ముందుగా బీఆర్ఎస్ స్టాండ్ చెప్తా. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే 2014లో అధికారంలోకి రాగానే ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో జూన్ 14, 2014లోనే అసెంబ్లీలో తీర్మానం పెట్టి 33% బీసీలకు 30% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి చట్టసభలు అని చెప్పేసి అసెంబ్లీలో పార్లమెంట్లో, ఈరోజు స్థానిక సంస్థలు అసెంబ్లీ పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 21లో అంటే 2021 అక్టోబర్లో ఏదైతే వాళ్ళు జనగణన చేయాల్సింది ఉండేనో జనగణనలో కులగణన చేయండి అని చెప్పేసి తీర్మానం చేసి కేసీఆర్ గారు పంపించడం జరిగింది. అదేవిధంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి మీరు బీసీలకు అని చెప్పి కూడా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసి అనొచ్చు, కేసీఆర్ గారు ఈరోజు ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి 3 పదవుల్లో కీలకమైనటువంటి ప్రోటోకాల్ ఉండేటటువంటి 3 పదవుల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటే కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా మధుసూదన్ చారి గారికి ఇవ్వడం జరిగింది, కౌన్సిల్లో వైస్ చైర్మన్గా బండా ప్రకాష్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏకైక ఒక్కటే రాజ్యసభ సభ్యుని ఎన్నుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి వస్తే రవిచంద్ర గారికి బీసీకి కేటాయించడం జరిగింది. ఇక కేసీఆర్ గారు ముందటి నుండి కూడా బీసీ పక్షపాతి, 100% బీసీ పక్షపాతి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విషయం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ముందటి నుండి కూడా ఆది నుండి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీ వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజే గతంలో 1931లో జనగణనలో కులగణన జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు సెన్సెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక నోట్ ఫైల్ పంపి కులగణన చేయాలంటే దాన్ని తిరస్కరించింది నెహ్రూ గారు. అదేవిధంగా కాకా కాలేకర్ గారి కమిషన్ రిపోర్ట్ని ఆయనతోనే కాకా కాలేకర్ కమిషన్ చైర్మన్తోనే డీసెంట్ ఇచ్చి రిపోర్ట్ని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ. మండల్ కమిషన్ నివేదికని 10 సంవత్సరాలు అమలు చేయింది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంది, ఉదయ్పూర్ డిక్లరేషన్ అన్నారు. ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు సీట్లు ఇస్తామన్నారు. అంటే తెలంగాణలో 17 పార్లమెంట్లు ఉంటే 34 సీట్లు బీసీలకు ఇవ్వాలి, కానీ ఇచ్చింది ఏంది 19 సీట్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా ఓల్డ్ సిటీలో, అంటే గెలవమని తెలిసిన దగ్గర 5 సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చెప్తుంది, రిజర్వేషన్లు వాళ్ళు బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు చెప్పింది ఏంది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 23 నుండి 42 పెంచుతామన్నారు. అదొక్కటే కాకుండా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. పెట్టిర్రా 20,000 కోట్లు? పెట్టలేరు. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ, ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. పెట్టిర్రా ఎంబీసీ మంత్రిత్వ శాఖ? అవిట్లకైతే చట్టాలు అడ్డు లేవు కదా. ఈరోజు 20,000 కోట్లు బీసీలకు పెడతామంటే ఎవరు అడ్డుకునేటోళ్ళు లేరు కదా. ఈరోజు రిజర్వేషన్ల విషయానికి వచ్చే వరకు కులగణన చేసి తప్పుల తడక చేసి ఆ నివేదిక అసెంబ్లీలో పెట్టి మొత్తం కూడా అంత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తిట్లు పడ్డాక బీసీ సంఘాలంతా కూడా మొత్తుకున్న తర్వాత మళ్ళీ రీసర్వే అంటున్నారు ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు వాళ్ళు నామమాత్రంగా ఒక్కసారి కూడా ఈరోజు రాష్ట్రంలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఉమ్మడి రాష్ట్రంలో, ఒక్క బీసీని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేరు, ఎందుకు చేయలేరు అని అడుగుతున్నా. కాబట్టి వీళ్ళకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు, వీళ్ళ డిక్లరేషన్లు ఏవి అమలు కావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. బీసీ ప్రజలు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ మోసం చేసినట్టే, మహిళలకు, రైతులకు, విద్యార్థినులకు అందరికీ ఎట్లయితే మోసం చేసిందో ఆ విధంగానే బీసీలను కూడా మోసం చేసిందని తెలంగాణ ప్రజలు గమనించారు.